ఫైనల్‌గా మీరు కంప్లీట్‌లీ చేంజ్ అవుతాను. నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని ఫస్ట్ టైమ్ ఎవరితో షేర్ చేసుకున్నారు? ఎలా షేర్ చేసుకున్నారు? ఏ సిట్యుయేషన్‌లో? నాకొక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడనమాట. హ్మ్. బెస్ట్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కూడా అలాగా. తనకే ఫస్ట్ చెప్పాననమాట. నాకు ఇలాగ ఉంది, నా వల్ల కావట్లేదు. చాలా ట్రై చేశాను అబ్బాయికి ఉందామన్నట్టు. బట్ కొంచెం ఇంక కాలేదు. కొంచెం ఏజ్ వచ్చేసరికి నా వల్ల అవ్వట్లేదనమాట. హ్మ్. సో, తనకి చెప్పేసాను నేను మారిపోతున్నాను. ఫస్ట్ తనకే తెలుసనమాట. తను అనంతపూర్‌లో ఉంటాడు. ఫస్ట్ నా గురించి మొత్తం మా అమ్మ, డ్యాడీ కన్నా నాకెంత తెలుసో తనకంతే తెలుసనమాట. ఓకే. సో, యాహ్! ఇంట్లోళ్ళకి ఎప్పుడు చెప్పిర్రు? ఇంట్లో వాళ్ళకి ఇంకా స్పెయిన్‌కెళ్ళిపోయాను. ఇక్కడ సర్జరీ అయిపోయింది. కొంచెం టాప్ సర్జరీ అయిపోయింది. అయిపోయిన తర్వాత స్పెయిన్‌కెళ్ళిపోయాను. హ్మ్. వెళ్ళిపోయి ఇంకా అమ్మ వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారు. ఇంకా నాలో చేంజెస్ ఆల్రెడీ అయిపోయినాయి. ఒక 15 డేస్ వాయిస్ కాల్‌లో మేనేజ్ చేశాననమాట. ఇంటర్నెట్ లేదు, అది సరిగ్గా లేదు అన్నట్టు. కానీ బాధ మామూలుగా ఉన్నప్పుడు కన్నా ఇంకా ఎక్కువ బాధనమాట. ఎక్కడో మోసం చేస్తున్నాను, దాచేస్తున్నాను, చెప్పాలా అర్థం చేసుకుంటారులే అన్నట్టు. కానీ అన్న అంటేనే కొంచెం భయం. అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. హ్మ్. అమ్మ దగ్గర నాకు చాలా చనువు అనమాట. కానీ అన్న అంటే కొంచెం భయం. దానివల్ల కొంచెం ఆగిపోయా. ఇంకా ఇలా కాదనేసి ఫేస్‌బుక్‌లో పెట్టేసా. డైరెక్ట్ అమ్మాయి ఉన్న ఫొటోస్ పంపించేసాను. ఈవినింగ్‌కంతా ఎవరో మా రిలేటివ్స్ స్క్రీన్ షాట్స్ మా అన్నకు, మా అమ్మకంతా పంపించేశారు. హ్మ్. పంపించేసరికి ఇంకా అన్నకు ఆల్రెడీ డౌట్ అనమాట కొంచెం. డౌట్ హెయిర్ పెంచుకున్నాడు. క్రీమ్స్ ఎక్కువ వాడుతున్నాడు. అంటే క్రీమ్స్ అంటే అవి మామూలుగా అయితే బాయ్స్ ఏం వాడరు కదా! నేను కొంచెం అవి వాడేదాన్ని. డౌట్ వచ్చేసి వీడియో కాల్ చేయన్నారు. లేదు ఇప్పుడు చేయను, రేపు చేస్తానని. ఇంకా మా బావ బాగా ఎడ్యుకేటెడ్ అనమాట. తను బ్యాంక్ మేనేజర్. తనకి చెప్తే అర్థం చేసుకుంటాడేమో అన్నట్టు నేను మా బావకు చెప్తాను, తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడులే అని చెప్పాను. ఇంకా అక్క కాల్ చేశారు మరి. ఏడ్చుకుంటా కాల్ చేస్తే, సరే అక్క ఇంకా ఇప్పుడు నేను అబ్బాయిని కాదు అన్నా. బాగా ఏడ్చింది. నేను ఏడ్చాను, తను ఏడ్చింది. ఇంక రావా మరి ఇక్కడ అది ఇది అని అడిగింది. మీరు యాక్సెప్ట్ చేస్తే వస్తా, లేదంటే ఇక్కడే ఉంటానన్నాను. సరే ఏం భయపడకు, ఏం టెన్షన్ పడద్దు. ఓకే అయిపోయింది. అమ్మ వాళ్ళకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని అమ్మ వాళ్ళకంతా చెప్పి అందరినీ ఒక దగ్గరికి తెచ్చి వీడియో కాల్ చేశారనమాట. వామ్మోయ్! చాలా పెయిన్‌ఫుల్ అనమాట. ఆ రోజు మాత్రం ఇప్పటికీ నాకు బాగా గుర్తనమాట. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటదనమాట. వావ్! చూడలేననమాట. అమ్మ ఫస్ట్ టైం కదా! అంటే ఏడిస్తే చూడలేం కదా అమ్మ వాళ్ళని. బాగా ఇదైపోయింది ఆ రోజు. అమ్మ వాళ్ళు కూడా ఏడ్చారా వీడియో కాల్‌లో? బాగా ఏడ్చారు. ఒకసారి చూసేసరికి ఒక అబ్బాయి నుంచి చాలా అందంగా ఉండేవాడిని అప్పుడు కూడా. బాగా ఏడ్చేశారు. ఏడ్చేసి ఒక్కరోజే ధైర్యం చెప్పేసింది మరి. ఏం భయపడకు, ఏదైతే అయిందిలే, నాకు కూతురైనా కొడుకైనా అన్నీ నువ్వే, ఎవరిని పట్టించుకోండి ఇంకా అని చెప్పింది. కొంచెం ధైర్యం అనమాట. కానీ 1 మంత్ బాగా సఫర్ అయ్యా. దీనికన్నా చనిపోయింటే బెస్ట్ ఏమో, ఎందుకు వీళ్ళకి ఇంత కష్టాలు అని కొంచెం బాధేసింది బాగా. బట్ చనిపోతే ఏమొస్తుంది, ఇలాగైనా సాధించాలి ఏదైనా. ఇంత దూరం వచ్చాను, ఇన్నేళ్ళు దాచుకున్నాను అనమాట. ఇవన్నీ దాచుకొని నేను ఏదో మంచి స్టేజ్కి రావాలి, మనకంటూ ఒక హిస్టరీని క్రియేట్ చేసుకోవాలి అనేసి చిన్నప్పుడు తినని స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దాకా వచ్చానన్నమాట. ఇదంతా వ్యర్థం అయిపోతుంది అన్నట్టు. సో ఏమైతే అయింది అనేసి ఇంకా కంటిన్యూ అయ్యానమాట. ఓకే.
సారీ కొంచెం ఎమోషనల్ అయ్యాను అనమాట, అన్ని గుర్తొచ్చాయి అనమాట. మీరు ఇక్కడ బాయ్ ఉన్నప్పుడు మంచిగా ఎడ్యుకేషన్ ఉంది, జాబ్ వచ్చింది కదా, అప్పుడు మీకు సంబంధాలు నేను రాలేదా, ఇంట్లో వాళ్ళు చూడలేదా మీకు? మా అక్క వాళ్ళ కూతురు చాలా అందంగా ఉంటుంది, తను కూడా. తనంటే ఇష్టమే నాకు, కానీ నా గురించి నాకు తెలుసు కాబట్టి తననే కాదు ఆ ప్లేస్లో ఎవ్వరున్నా నేను మ్యారేజ్ చేసుకోను అనమాట. ఎందుకంటే ఇప్పట్లో ఉన్నారు చాలామంది ఇంట్లో వాళ్ళ భయానికో సొసైటీ భయానికో పెళ్లి చేసుకొని ఏదేదో ముసుగులో గుద్దులాట అంటారు, అలాగా వాళ్ళని ఏదో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. తెలిసి కూడా అలా చేయడం చాలా పాపం అని నా అభిప్రాయం అనమాట. సో కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత ఫ్రీగా ఉంటామన్నమాట. సో అలాగా మోసం చేయదలుచుకోలేదు. సో సంబంధం ఎలా రిజెక్ట్ చేశారు, ఏ రీజన్ చెప్పి రిజెక్ట్ చేశారు మీరు? నేను అబ్రాడ్కి వెళ్ళాలి, నేను ఇంకా మంచిగా చదువుకోవాలి, అలా ఇలాగనేసి